రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయ సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ పెను ప్రమాదంలో 110 మంది ప్రయాణికులు మరణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత విజయ్ రూపానీ బోర్డింగ్ పాస్, ఆయనతో ఓ వ్యక్తి దిగిన సెల్ఫీ ఇమేజ్లు బయటకు వచ్చాయి. దీన్ని బట్టి ఆయన ఫ్లైట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన మొదట ఆయన విమానంలో ఉన్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఆయన ప్రమాదం జరిగే సమయంలో విమానంలో ఉన్నారని, ప్రమాదంలో చనిపోయినట్టు తెలుస్తోంది. సో ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, రూపానీ మృతికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఫ్లైట్ ఎక్కే ముందు కూడా ఆయనతో పాటు ఒక అభిమాని ఫోటో దిగినట్టు మనకి తెలుస్తోంది. అండ్ అలాగే రూపానీ అసలు ఫ్లైట్లో ఉన్నారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? జ్యోతి, కొద్దిసేపటి విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఆయన అహ్మదాబాద్ నుంచి లండన్ కి ట్రావెల్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి బోర్డింగ్ పాస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. అలాగే ఒక అభిమాని కూడా ఫ్లైట్ లో విజయ్ రూపానీ కూర్చోండగా ఆ ఫోటో దిగి ఆ ఫోటోను కూడా తన మిత్రులకు కూడా షేర్ చేసినటువంటి ఆ ఫోటో అంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా అంటే విజయ్ రూపానీ ట్రావెల్ చేసినటువంటి ప్యాసింజర్ నంబర్ గా కూడా ఒక సమాచారం కూడా బయటకు వచ్చింది. ప్యాసింజర్ నెంబర్ 12 గా తెలుస్తుంది. సో విజయ్ రూపానీ ఈ ఇన్సిడెంట్ లో అంటే ఆయన అధికారికంగా దీనికి సంబంధించి ఎక్కడ కూడా ధృవీకరణ జరగనప్పటికీ కూడా విజయ్ రూపానీ చనిపోయినట్టుగా అయితే ప్రస్తుతానికి అది అనధికారికంగా సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఈ 243 మందిలో గుజరాత్ ఎక్స్ సీఎం విజయ్ రూపానీ కూడా ఉండడం అనేది బీజేపీ పార్టీకి కూడా ఒక పెద్ద నష్టంగానే చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ అంటే అటు భారతదేశానికి సంబంధించినటువంటి దాదాపు 190 మంది భారతీయులు, అలాగే విదేశాలకు సంబంధించి ముఖ్యంగా బ్రిటన్ కి సంబంధించినటువంటి దాదాపు 40 మంది, అలాగే వేరే దేశాలకు సంబంధించి కెనడాకి సంబంధించినటువంటి 2 ప్రయాణికులు, పోర్చుగీస్ సంబంధించి 8 మంది, ఇలా మొత్తం 242 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్టుగా తెలిసింది. ఇక విజయ్ రూపానీ విషయానికి వస్తే ఆయన బీజేపీ పార్టీలో ఏబీవీపీ స్థాయి నుంచి అంటే విద్యార్థి దశ నుంచి కూడా ఆయన పార్టీకి సేవలు అందించారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు. దాదాపు 2 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. అదే విధంగా ఆనందీబెన్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేశారు. చాలా కీలకమైనటువంటి శాఖల బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తించారు. ముఖ్యంగా రాజ్కోట్ నగరానికి సంబంధించి కూడా మేయర్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే కుటుంబానికి కూడా గుజరాత్ లోను, అలాగే అటు వ్యాపార పరంగా కూడా వాణిజ్య పరంగా కూడా వీరి కుటుంబానికి కూడా గుజరాత్ రాష్ట్రంలో ఒక మంచి పేరు ఉందనే చెప్పాలి. ముఖ్యంగా విజయ్ రూపానీ పార్టీకి సంబంధించి కూడా ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఆయన నిర్వర్తించారు. పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన సేవలు అందించారు. అటు పార్టీకి అలాగే ప్రభుత్వంలో కూడా కీలకమైనటువంటి బాధ్యతలను దాదాపుగా 15 ఏళ్ల పాటు ఆయన నిర్వర్తించారని చెప్పాలి జ్యోతి. అదే విధంగా రాజ్కోట్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆయన మంత్రివర్గంలోకి వెళ్లారు. ఆ తర్వాత 2016, 2021 సంవత్సరంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. మొదట ఈయన రాజకీయ ప్రయాణం చూస్తే ఆయన ముఖ్యంగా రాజ్యసభ ప్రస్థానంతో ఆయన రాజకీయ ప్రయాణం అంతా కూడా జరిగిందని చెప్పాలి. అదే విధంగా రాజ్కోట్ నగరం గుజరాత్ నగరానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి రాజ్కోట్ అనేది ఒక ముఖ్యమైనటువంటి నగరాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ కార్పొరేషన్ కూడా అంటే ఈ నగరానికి కూడా మేయర్ గా పనిచేసినటువంటి అనుభవం విజయ్ రూపానీకి ఉంది. సో విజయ్ రూపానీ దాదాపుగా మృతి చెందారనేది అనధికారికమైన సమాచారం అవుతుంది. అయితే అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఎంతమంది చనిపోయారు, ఎవరు చనిపోయారు అనేటువంటి సమాచారాన్ని అయితే మాత్రం ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా బయటకు రానటువంటి పరిస్థితి. అయితే జ్యోతి, ఒక విషయాన్ని అయితే క్లారిటీగా చెప్పాలి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా. ఎక్స్పర్ట్స్ అందరూ అదే చెప్తున్నారు. ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అందరితో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు. అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే ఇమీడియట్ గా క్రాష్ అవడం, అందులోనూ ఈ ఫ్లైట్ క్రాష్ అయినటువంటి పరిస్థితులు ఒకసారి చూసినట్లయితే ఎయిర్పోర్ట్ కు పక్కనున్నటువంటి జనవాసాల ప్రాంతాలు, ముఖ్యంగా
పీజీ స్టూడెంట్స్ అంటే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నటువంటి బిల్డింగ్ లోకి ఒక్కసారిగా ఈ ఫ్లైట్ దూసుకుపోవడంతో అటు ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్న వారు చనిపోవడం జరిగింది ఎక్కువ సంఖ్యలో, అదే విధంగా బిల్డింగ్ లో ఉంటున్నటువంటి వారు కూడా చనిపోవడం జరిగింది. సో ఇంకా ఎంతమంది వివిఐపీలు ఈ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం గుజరాత్ కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులు విజయ్ రూపానీ దాదాపుగా చనిపోయినటువంటి సమాచారం అయితే అందుతున్నది చెప్పాలి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో ఇప్పుడు మనకు అందిన సమాచారాన్ని బట్టి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఆయనతో పాటు ఒక అభిమాని సెల్ఫీ దిగి ఆ విజువల్స్ అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయడం జరిగింది. సో అనధికారికంగా అయితే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందినట్టే తెలుస్తోంది. సో మా ప్రతినిధి విజయ్ చెప్పినట్టు ఇంకా అక్కడ మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. అధికారికంగా అయితే ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన రాలేదు, కానీ ప్రమాదం జరిగిన ప్లేస్లో కానివ్వండి, అది ఇంకా జనావాసాలు ఉండే ప్లేస్లో మనం ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకునే టైంలో పడిపోవడం వల్ల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.